So this is second day of my videos or this series. So first నిన్న ఏం జరిగిందని డిస్కస్ చేద్దాం అండ్ లర్నింగ్స్ ఆఫ్ ఎస్టర్డే అండ్ దెన్ ఈ రోజుకి ఎలా ప్రొసీడ్ అవుదాం ఏం చేద్దాం ఈ రోజు అని చూద్దాం అంతే. సో నిన్న జిమ్కి వెళ్ళాను. యాక్చువల్లీ జిమ్లో ఇట్ వెంట్ ప్రిటీ వెల్. నేను చెస్ట్ ఇంకా ట్రైసెప్స్ చేశాను అండ్ నిన్న ట్రైనర్ కూడా కొంచెం బాగానే నేర్పించాడు. పర్సనల్ ఫీజ్ కట్టమని చెప్పలేదు. అండ్ వన్ మోర్ థింగ్ నిన్న యాక్చువల్లీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఐ షుడ్ డూ విత్ లెస్ వెయిట్స్. ఎందుకు అంటే ఫామ్ కరెక్ట్గా వచ్చేంత వరకు తక్కువ వెయిట్స్ చేస్తేనే మంచిది. అప్పుడే కరెక్ట్ ఫామ్ ఉంటుంది, కరెక్ట్గా పడతాయి వెయిట్స్ అన్నీ కూడా. సో ఇప్పటికైతే తక్కువ వెయిట్స్తో చేయాలి. వన్ లర్నింగ్ ఫ్రమ్ ఎస్టర్డేస్ జిమ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ఫనీగా ఉంటుంది. లైక్ ఏదైనా మిషన్ ఆర్ ఏదైనా బెంచ్ యూస్ చేయాలంటే ఎవరిన అడిగి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు యూస్ చేయట్లేదంటే యూస్ చేయాలి. ఎందుకంటే నిన్న కామెడీగా నేను నా పాటి నేను బెంచ్ ఎత్తుకొని వెళ్ళిపోతుంటే ఒకడు వచ్చి దెంగాడు నన్ను. అండ్ థర్డ్ది ఇది కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. ఎందుకంటే నేను ఎక్కువ సార్లు ట్రైనర్ ఆర్ పక్కన ఉండే వాళ్ళని హెల్ప్ అడుగుతూ ఉన్నా, ఇది ఎట్లా కరెక్ట్గా చేస్తున్నానా లేదా అంటే క్వాలిటీ పైన ఎక్కువ ఇది అంటున్నా. సో ఫస్ట్ అయితే క్వాంటిటీ కూడా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే క్వాంటిటీ క్వాలిటీ రెండు ప్రాపర్ ప్రపోర్షనల్గా అది ఎంత ప్రపోర్షనాలిటీ అని తెలియదు కానీ రెండు చేస్తూ ఉంటేనే కన్సిస్టెన్సీ అనేది వస్తుంది, రిజల్ట్స్ అనేది వస్తాయి. సో థర్డ్ అదొకటి. అండ్ స్ట్రెచ్చింగ్ చేయాలి ముందు, వర్కౌట్కి ముందు. దట్ ఈస్ వన్ థింగ్. కార్ డ్రైవింగ్కి వెళ్ళాను అండ్ ఐ థింక్ సో ఐ డిడ్ రీసెంట్లీ. నేను బైక్ 8 సింబల్ వేయడం నేర్చుకున్నాను. కార్ ఏదో కొంచెం రివర్స్ అలా నేర్చుకున్నాను. బేసిక్గా నిన్న నైట్ వరకు అంతా బాగా జరిగింది. తర్వాత 9కి వెళ్ళి పడుకునేసాను. మార్నింగ్ లేచిన తర్వాత నుంచి ఇప్పుడు టైం 2 o'clock. ఇప్పుడు దాకా మొత్తం బయటగానే, అంటే మొత్తం నా కంట్రోల్లో లేనట్లు నేను ఉన్నాను. ఎట్లా అంటే ఫస్ట్ లేచిన తర్వాత ట్విట్టర్ చూసా అంటే మై డాడ్ లెఫ్ట్. మా నాన్న బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశా కొట్టుకోవడం. ఐపీఎల్ హైలైట్స్ చూసా. ఆ తర్వాత మూవీ సీన్స్, యూట్యూబ్, రెడిట్, ఇన్స్టాగ్రామ్ అన్నీ చూస్తా ఉన్నా. 4 times కొట్టుకున్నా. దట్ ఈస్ వన్ థింగ్ బ్యాడ్. సిపి చేయలేదు, బ్లాగ్స్ చేయలేదు అలా. సో దట్స్ వాట్ ఐ రోట్. లైక్ నేను పడుకునేకి ముందే ఒక టోన్ సెట్ చేసుకోవాలి రేపు కరెక్ట్గా సిపి చేసేటట్లు. సో నైట్ ఒక ప్రాబ్లమ్ సమ్ చదివి తర్వాత చేయడం అండ్ మార్నింగ్ లేచిందే ట్విట్టర్ చూడకుండా ఉండడం. అండ్ నా గోల్ ఆర్ నా డ్రీమ్ ఎప్పుడు కూడా ఎట్లుందంటే నేను మ్యారేజ్ ఆర్ ఇలాంటి సిస్టమ్స్ని ఆర్ జనరలీ ఉమెన్ అంటేనే నేను అట్రాక్ట్ అవ్వకూడదు అనే టైప్ ఉంది. సో ఐ వాంట్ టు ప్రొసీడ్ ఇన్ దట్ వే. లైక్ నేను ఎవరిని చూసినా అట్రాక్ట్ అవ్వకూడదు. నేను లిటరలీ నాకు ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే నేను చూసిన వెంటనే తల తిప్పుకోవడం అండ్ ఎంత ఏజ్ వచ్చినా కానీ మ్యాస్టర్బేట్ చేయకుండా ఉండడం. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ. And that's it for learnings or what happened. Let's go to next. What I'm gonna do today. సో సిపి చేద్దాం. ఈ 10 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా రేపు ఆఫ్టర్నూన్ 2 లోపు చేసేయాలి. ఆర్ అట్లీస్ట్ ఎట్లా చెప్పాలి, ట్రై చేద్దాం మన బెస్ట్ ఇవ్వడానికి. కార్ డ్రైవింగ్, జిమ్ అండ్ ఒక బ్లాగ్ ఉంది, ఇన్ హౌస్ వీడియోస్ ట్రైనింగ్ సార్, ఇది కూడా చూద్దాం. అండ్ జనరలీ టు బి హానెస్ట్ నేను ఇది చెప్పాలనుకుంటాను, నిన్నే చెప్దాం అనుకుంటున్నాను. నాకేంటంటే ఎప్పుడు కూడా ఒక స్టార్టప్ బిల్డ్ చేయాలి, దాన్ని మంచి రెవెన్యూ రావాలి, అంటే ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. ఎట్లా అంటే మనీ అనే జాబ్ పైన అలాంటి వాటిపైన కాకుండా ట్రేడింగ్, స్టార్టప్స్, ప్యాసివ్గా ఇన్కమ్ వచ్చేటట్లు రెడీ చేసుకోవాలనేది నా డ్రీమ్. సో దట్ లైక్ రిమోట్ ప్లేసెస్, ఊర్లో లేకపోతే ఏదైనా ప్లేసెస్కి వెళ్ళి రిమోట్గా ఏమీ లైక్ నెక్స్ట్ తినడానికి నాకు డబ్బులు ఎలా అనే భయం లేకుండా వర్క్ చేయడం అనేది గోల్ నాది. సో దానికి
ఖచ్చితంగా స్టెప్స్ అనేవి తీసుకోవాలి. నేను ఇంక ఇంక మీదట డైలీ సో ఐ వాంట్ టు యాడ్ హియర్. సో I will start learning development. No, I will do dev for a person. I'll do a personal website. I will start doing, and then I'll see markets equity once. Yeah, that's it, guys. That's what I want to do. అండ్ రేపు నేను ఈ సెషన్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ ఆర్ స్లీప్ టైమింగ్ కొంచెం తగ్గుద్ది అనుకుంటాను. ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్. విల్ సమ్ వర్కౌట్, బట్ ఇవైతే ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను. దట్స్ ఇట్.